ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీ వైపు చూసే పరిస్థితుల్లో ఒక్కసారిగా అంటే ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 ఏళ్ళు ఎన్నికలు వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ లేదు మన రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం మైనార్టీ కార్పొరేషన్కి నేను సవాల్ విసురుతా ఉన్నాను మీ ద్వారా, వైసీపీ నాయకులకి, ముఖ్యమంత్రికి. తిరిగి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తేనే మన వాలంటీర్ ద్వారా మేము ఈ పథకాలు ఇచ్చాము, ప్రతి ఒక్కటి కూడా ఒక పేపర్ ద్వారా ఇస్తాము. పొద్దున్నే శ్వేతపత్రం మీ గురించి మనం వాళ్ళకి ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే. విశాఖపురం అంటే సుందర అనంతగా ఘనత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా అట్లా ఫ్లాప్ అని చెప్పగలుగుతాం. జరగాలంటే మరి రోడ్డు విస్తరణ కావాలా, మరి రోడ్డు విస్తరణ కావాలంటే మసీదు కానీ గుడి కానీ రోడ్డు. అదండి నారా చంద్రబాబు నాయుడు అట్లా చేయడు. ఏమైనా ఉంటే నేను సంసారం చేస్తాను, నేను మీలాగా వ్యభిచారం చేస్తాను, స్పెషల్ స్టేట్ ఇస్తానని మోసం చేశారు మోడీ గారని. ఒక్క ఛాన్స్ అంటే గాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళ్ళ మీద పడిపోయి షర్మిల ఒక పక్క, వాళ్ళ అమ్మ ఒక పక్క తిరిగి 160 స్థానాలు కైవసం చేసుకొని పోతా ఉన్నాం. ట్రాన్స్ఫర్ ఏమన్నా కావాలా? జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు లేకుండా వేరే ట్రాన్స్ఫర్ మా సత్తా. మా నారా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు ఎవరు, టీడీపీ వాళ్ళు ఎవరు? రాష్ట్రం గాలి తప్పింది. చంద్రబాబు నాయుడు అయితే వస్తేనే నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటాడు, లేకుంటే మన ఉమ్మడి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. నేను సిద్ధం అని ఏళ్ళు చూపిస్తాను. ఎవరికి ఏళ్ళు చూపిస్తాను నువ్వని అడుగుతాను జగన్మోహన్ రెడ్డి. నేను సంసిద్ధంగా ఉన్నాం. డాక్టర్కి మీరు 10 రూపాయలు తీసుకుంటున్నారు టోకన్ అని చెప్తా ఉన్నారు. 10 రూపాయలు తీసుకొని అతను రాసిచ్చేది వచ్చేసి 2000 3000 ట్యాబ్లెట్లు, స్కానింగ్లు అన్ని కలిపితే 10,000. ఉచితంగా సర్వీస్ చేసే కూడా డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా డాక్టర్లు మన రంగా నేను ఆ పార్టీలో పోయినాను, కానీ నేను లోకల్ బాబు అంటే చాలా అభిమానం అయినా అనే ఊరిపడి ఫస్ట్ పాయింట్ బీజేపీ అలియేస్తున్నారు కాబట్టి, ఉన్నారు కాబట్టి కొంచెం భయప్రాంతం అవుతున్నారు ముస్లిం మైనార్టీలు. నంద్యాలలో చూశారు అబ్దుల్ సలాం కుటుంబం, వైసీపీ నాయకులు దౌర్జన్యం, అరాచకం తక్కువ లేక. అదే మన చిత్తూరు జిల్లాలో మిస్బా అని చిన్న పాప వైసీపీ సంఘం చెందిన ఒక మహిళకి చాలా కిరాతంగా చంపడం జరిగింది. భూమి ముస్లిం మైనార్టీలు 2-3 ఎకరాల భూమిని లాక్కున్నారు వైసీపీ నాయకులు. అంటే ఈడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి అతను సోదరుడు పిస్టా హౌస్ ఓపెన్ చేసే టైం ఉంది. కానీ D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి టీడీపీ మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు సైఫుద్దీన్ గారు మనతో పాటు ఈరోజు ముఖాముఖి ప్రోగ్రాంలో రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు మైనార్టీలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా రాజకీయంగా జరుగుతూ ఉంది, అదేవిధంగా వైసీపీలో మైనార్టీలో ఏ విధంగా న్యాయం జరుగుతూ ఉంది అనే విషయంలో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నమస్తేనా. ఈరోజు మా ఛానల్లో ఇంటర్వ్యూకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా వరకు పొత్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడము, అదేవిధంగా జనసేనతో పొత్తు పెట్టుకొని ఈరోజు ముందుకు పోతా ఉంది. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరించే పరిస్థితి ఉంది అంటారు? అంటే ఈరోజు చాలా వరకు ముస్లిం సోదరులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూసే పరిస్థితుల్లో ఒక్కసారిగా బీజేపీని పొత్తు పెట్టుకోవడం పైన కొంచెం నిరుత్సాహం చెందారని బయట టాక్ జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? నమస్తే. ముందుగా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముస్లిం సోదరులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతా. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డిసిజన్ అయితే తీసుకున్నారు బీజేపీతో పొత్తు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 ఏళ్ళు ఎన్నికలు వెళ్ళిపోయింది మన ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక కియా ఫ్యాక్టరీ లాగా చంద్రబాబు నాయుడు గతంలో తీసుకురావడం జరిగింది. గతంలో ఇట్లాంటి ఒక్కటంటే ఒక ఫ్యాక్టరీ తేలేకపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో ఉపాధి హామీ లేదు మన రాష్ట్రంలో. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ప్రతి ఒక్క వర్గం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత. ఎందుకంటే ముస్లిం సోదరులకైతే
చాలా హీనమైన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం మైనారిటీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం జరిగింది. ఎన్నో దాదాపు 12,000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది, 100 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ లేకుండా చేయడం జరిగింది ఈ ముఖ్యమంత్రి. నేను సవాల్ విసురుతా ఉన్నా మీ ద్వారా ఈ వైసీపీ నాయకులకి, ముఖ్యమంత్రికి. మైనారిటీ కార్పొరేషన్ ₹1 కేటాయించినాడా నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే మన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 2014 అధికారంలో రాకముందు ముస్లిం మైనారిటీలకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. నేను ఇవి చేస్తాను, నేను దుల్హన్ పథకం ఇస్తా, నేను విదేశీ విద్య ఇస్తా, నేను రంజాన్ తోఫా ఇస్తా, మోజన్లకి ఇమాములకి గౌరవ వేతనాలు ఇస్తా, సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తా అని ఎటువంటి హామీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా బీజేపీతో పొత్తు ఉన్నాడు. 99తో సహా బీజేపీతో పొత్తు. ఆ రోజు అడ్వాణి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పొత్తుగా ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఇట్లా డెవలప్మెంట్ చేసినారు కూడా రాష్ట్ర ప్రజలు చూసినారు. అవంతా డెవలప్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి. అది చూసే 2014లో మళ్ళా అధికారం కట్టబెట్టడం జరిగింది. ముస్లింలో కూడా చాలా మార్పు వచ్చింది ఈ రోజు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు తీరిన లోటు మాకి. అతను ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మా ముస్లిం సమాజం బాగుపడుతుంది, మా ముస్లిం పిల్లలకి కానీ ఉద్యోగాలు వస్తాయని కూడా భావించడం జరుగుతూ ఉంది. ఈ రోజు బీజేపీతో పొత్తున్నా కూడా ఎటువంటి మనకి ఏం డిఫరెన్స్ ఏం పడదు. ఖచ్చితంగా తిరిగి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తేనే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని కూడా మన ప్రజలు అనుకుంటా ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమే అని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి చూస్తే ఈరోజు మీరు ఏం చేయలేదు వైసీపీ అని అంటారు, దాని గురించి ఏమంటారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నేను అదే మీకు చెప్పాను ఇంతకుముందు, వాళ్ళు చూస్తే 20,000 కోట్లు ఇచ్చాం మైనార్టీలకి అని చెప్తా ఉన్నారు అమ్జద్ బాషా గారు. నేను వాళ్ళు పథకాలు అన్నీ కుప్పాయిస్తా ఉన్నారు. పథకాలన్నీ అమ్మఒడి అంట, ఇంకో వడి అంట, అవన్నీ వేసి చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకి మీరు ఎంత బడ్జెట్ కేటాయించినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని నేను ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళకి ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు మన అనంతపురంలో, వాళ్ళు ఉర్దూ అకాడమీకి మీకు ఎంత బడ్జెట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది శ్వేతపత్రం ఇచ్చండి అని నేను అడుగుతా ఉన్నా. వక్ఫ్ బోర్డుకి సంబంధించేది మీరు ఏమేమి చేశారు, రీసర్వే చేసి ఇస్తాను భూములన్నీ, వక్ఫ్ బోర్డు భూములన్నీ అధికారంలో వస్తాయని చెప్పారు ఆ రోజు. అది లేదు, తుంగలో తొక్కడం జరిగింది. దుల్హన్ పథకం 50,000 ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు, నేను వస్తే ₹1,00,000 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ₹1,00,000 ఇస్తా ఉన్నారు కదా, మరి వాళ్ళు శ్వేతపత్రం అంటే వాలంటీర్ల ద్వారా మేము ఈ పథకాలు ఇచ్చాము, ప్రతి ఒక్కరికి ఇంటికి ఇంత బడ్జెట్ ఇస్తా ఉన్నామని ప్రతి ఒక్కటి కూడా ఒక పేపర్ ద్వారా ఇస్తా ఉన్నారు. మరి దానికి ఏమంటారు మీరు? అంటే నేను అదే అంటే చెప్తాను, ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, అమ్మఒడి వస్తుంది, ఆ ఆసరా వస్తుంది, జగనన్న ఆసరా, ఈ ఆసరా అని చెప్పుకుంటా ఉన్నారు. మా ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ఏమి ఇచ్చినారు అది ఇవ్వండి, అది చెప్పండి. మాకు మా డబ్బులు తీసుకొని, మా మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు తీసుకొని వేరే మతాలకి, వేరే కులాలకి వాడుతున్నారు. ఎవరు ఇచ్చారా అధికారం జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతా ఉన్నాను, నేను చూటికి అడుగుతాను. ఎందుకంటే మా డబ్బులు అవే, మా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు అవే, మీరు తీసుకుని వేరే కులాలకి పంచే అర్హత మీకేముంది అని అడుగుతా ఉన్నా, చూటికి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూసాం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మనకి మసీదులకి ఈ రంజాన్ మాసంలో వస్తే మనకి మసీదులకి మరమ్మతులకి, చున్నం కొట్టుకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వంలో. ఇప్పుడు కనీసం ఒక ₹10 కేటాయించిన మీ 5 సంవత్సరాలు మీరు మసీదులకి అని అడుగుతా ఉన్నా. చున్నం డబ్బు కొట్టే డబ్బులకైనా మీరు ఇచ్చారా, మరమ్మతులకి మీరు ఇచ్చారా? అనంతపురంలో చూసాం మేము, వెంకటరామరెడ్డి గారికి నేను ఛాలెంజ్ చూస్తా ఉన్నా, వెంకటరామరెడ్డికి ఒక ₹10 ఆ మసీదుకి ఇచ్చారు, వాళ్ళు పొద్దున్నే శ్వేతపత్రం ఇవ్వచ్చు మనం, వాళ్ళకి ధైర్యం ఉంటే, ధైర్యం ఉంటే. అయితే ఈరోజు అనంతపురం అభివృద్ధి 2,000 కోట్లతో ఈరోజు చేయడం జరిగింది. మరి ఎవరు చేయలేదు, మరి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి, డ్రైనేజీలు కూడా ప్రతి ఒక్కటి కూడా అనంతపురం అంటే సుందర ఆనందంగా తీర్చిదిద్దిన ఘనత అనంత వెంకటరామరెడ్డిది అంటున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? మరి ఈరోజు వాళ్ళు కనీసం ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోనే పోయినాయి. దాని తర్వాత వెంకటరామరెడ్డి గారు పోయి మోకాల ఆపరేషన్ తీసుకుని 6 నెలలు పట్టింది. వాళ్ళు చేసినది ఒక 2 ఏళ్ళు పరిపాలన, 2.5 సంవత్సరం పరిపాలనలో వాళ్ళు శూన్యం అభివృద్ధి. మేము చూస్తున్నాం, ఏడ చూసినా గుంతలమయ రోడ్లు, కాలువలు లేవు, లైట్లు లేవు, డ్రైనేజ్ మొన్నటి చూస్తాను డంపింగ్ యార్డ్ కాలుపోయి ఆడంతా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరౌండింగ్ అంతా మార్కెట్ యార్డ్ దగ్గర, రాజీవ్ కాలనీ దగ్గర అంతా ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. స్లమ్స్ అదంతా, అది కాలుపోయి దానికి పట్టించుకొని పాపాన్ని పోలేదు. మేమంతా పోయి రోడ్ల మీద నిరసన కార్యక్రమం చేసినాం. అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ అంతా నిరసన కార్యక్రమం చేస్తే కూడా పట్టించుకొని పాపాన పోలేదు.
ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పగా తప్పదు. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం ఈ 4 సంవత్సరాల్లో వెంకటరామరెడ్డి గారు. అదేవిధంగా ఎవరైతే ముస్లిమ్స్ మీకు 70% ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్ మీద, ఆ ముస్లిమ్స్ ఆస్తిని మీరు కూల్చేస్తామంటే ఎంత బాధ అవుతుందండి మాకు. వక్బోర్డ్ ఆస్తి 40 సంవత్సరాలు ఉన్న ఆస్తి అది, వక్బోర్డ్ ఆస్తి. అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉండే మసీద్ విషయమా? సప్తగిరి సర్కిల్ లో మసీద్. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మరి రోడ్డు విస్తరణ కావాలా? మరి రోడ్డు విస్తరణ కావాలంటే మసీద్ గాని గుడి గాని రోజు రైట్ ర్యాలీ ఏదున్నా కూడా దాన్ని తీసేసేది అభివృద్ధి కోసం తీసేసే పరిస్థితి ఉందా అంటున్నారు. మరి దాని గురించి మీరు అంటే మీరు సప్తగిరి సర్కిల్ లో ఉన్న మసీద్ కాంప్లెక్స్ మీకు కనపడతా ఉందా అభివృద్ధి అంటే మీరు కళ్యాణ్ దూరం నుంచి పంగల్ రోడ్ వరకు మీరు 9 కిలోమీటర్లు అది వచ్చింది హైవే. మీరు ఆడంతా ఒక మెట్కి కూడా కొట్టలేదు, ఏడా ఒక మెట్టికి కొట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. అందులో మళ్ళా మేయర్ నిమా రెసిడెన్సీ దగ్గర ఉందా, మేయర్ది ఉంది కాంప్లెక్స్, ఆ మేయర్ దగ్గర మీరు ముట్టలేదు. వైఎస్ఆర్ వాళ్ళది అన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి, ఒక మెట్టికి ఏడా వైఎస్ఆర్ వాళ్ళది మీరు కొట్టలేదు. ఈ మసీద్ దగ్గర వస్తేనే మీరు కూల్చేస్తామంటారు. 2.5 సంవత్సరం ఎంత ఇబ్బంది పెట్టారు ముస్లిం మైనార్టీలకి, ఎంత ఇదిగా చేసినారు మీరంతా. అవంతా మర్చిపోవు ముస్లిం మైనార్టీలు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మా సత్తా ఏమో చూపిస్తాం అనంతపురంలో ముస్లిం మైనార్టీలు కూడా దీని విధాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ముస్లింలే ఈరోజు చాలా వరకు వ్యతిరేకతగా టీడీపీకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీతో ఈరోజు పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు నాయుడు బహిర్గతంగా చెప్పడం జరిగింది. బీజేపీ, జనసేన తర్వాత టీడీపీ ముగ్గురు పార్టీలు కలిసేసి ఈరోజు పోటీలో బరిలో దిగుతున్నట్టు తెలిసింది. మరి అందులో భాగంగా చాలా వరకు ఈరోజు 10 రూపాయల డాక్టర్లు కానీ చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నూరిపల్లి గారు అన్నారు, మాకు ఇట్లా టీడీపీ అంటే అభిమానమే, కానీ ఇట్లా బీజేపీతో పొత్తు ఉండడంతో మేము ఒక ముస్లిం అయి మేము దాన్ని బీజేపీని మేము సపోర్ట్ చేయమని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. మరి దాని గురించి ఏమంటారు? బీజేపీ పార్టీతో కలవడం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇంతకుముందు చెప్పాము మీకు, జనసేనతో కలవడం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుగున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నేను వెనక నుంచి మీకు మద్దతు ఇస్తాను, నా కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అనే నేను వెనక నుంచి మద్దతు ఇస్తాను, మోడీ కాళ్ళు పోయి మొక్కేది, ఈడు వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ నేను సింహం అనేది ఆడిపోయి పిల్లి అయ్యేది, అదంటే నారా చంద్రబాబు నాయుడు అట్లా చేయడు. ఏమైనా ఉంటే నేను సంసారం చేస్తాను, నేను మీలాగా వ్యభిచారం చేయను జగన్మోహన్ రెడ్డి అనే సిద్ధాంతంతో ఈరోజు రాష్ట్రం కోసం ముందుకు పోతాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నీలాగా నీ కేసులు మాఫీలు చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకించిన 2019లో ఏకైక ముఖ్యమంత్రి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇస్తానని మోసం చేశారు మోడీ గారని ఆ రోజు మన దేశంలోనే ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మన దానికి ఆ రోజు స్వాగతించలేదే. ఈ రోజు మీరు ఎందుకు ఆ రోజు ఏమైంది, ఆ రోజు ఎందుకు ఓట్లేదు మీరంతా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే గాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళ్ళ మీద పడిపోయి షర్మిల ఒక పక్క వాళ్ళ అమ్మ ఒక పక్క తిరిగి క్యాన్వాసింగ్ చేస్తే ఒక ఛాన్స్ అంటే చూద్దాం రాజశేఖర రెడ్డి కొడుక కాదు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చినారు. నువ్వు 5 ఏళ్ళలో మాకి ఒక ఛాన్స్ అంటే ఏమనేది రాష్ట్ర ప్రజలు చూసినారు. ప్రతి ఒక్క వర్గ ప్రజలు నాశనమైనారు. సొంత చెల్లికి సొంత అమ్మకి నువ్వు న్యాయం చేయలేకపోయిన వాడివి మన రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావు అనేది కూడా భావన ఈరోజు వచ్చింది. సొంత బాబాయికి నువ్వు కొడుకులతో సంపించినావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వచ్చి రాష్ట్రం కోసం అనేది. మళ్ళీ ముస్లిం మైనార్టీల కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయితో పొత్తు ఉన్నా కూడా రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి రాష్ట్రపతి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుగా దొరుకుతుంది అట్లా పోతే. అయితే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంటుంది అని మీరు అంటున్నారు. పొత్తులో బీజేపీతోనే మంచిది, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులో పెట్టుకోవడం జరిగింది అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వము మేము సింగల్గానే వస్తాం, ఖచ్చితంగా 175 స్థానాలు సాధిస్తామని అంటున్నారు. మరి ఇక్కడ 3 పార్టీలు, ఇక్కడ ఒక్కటే సోలో పార్టీ. మరి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్తు? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 165 స్థానాలు కైవసం చేసుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా పులివెందుల కూడా కైవసం చేసుకొని పోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయిపోతున్నాడు పులివెందులలో. నిలిపడితే లేకుంటే ఏమన్నా వేరే ట్రాన్స్ఫర్ ఏమన్నా కావాలా జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు లేకుంటే వేరే ట్రాన్స్ఫర్ చేసుకుని చెప్పలేను. పులివెందులో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. ఎందుకంటే మేము చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనం అన్ని కైవసం చేసుకున్నాం. పులివెందులో కూడా మెజార్టీ వచ్చింది. అదే పులివెందులు కూడా మేము ఎమ్మెల్సీ గెలిచినాం.
అది మా సత్తా, మా నారా చంద్రబాబు నాయుడు గారు సత్తా, తెలుగుదేశం పార్టీ సత్తా అని కూడా నేను మీ ద్వారా నేను తెలియపరచా ఉన్నా. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశాము. మరి ఈరోజు ఏ పార్టీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ ఎక్కడా కూడా తీసుకురాలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ హర్షణీయంగా ఈరోజు వైసీపీ పాలన కొనసాగుతూ ఉంది అంటా ఉన్నారు. మరి దాని గురించి మీరేమంటారు? వాలంటీర్లు తీసుకొని వచ్చాడంటే అతను ఓట్లు క్యాచ్ చేసుకోవడం తీసుకొని వచ్చాడు. వాలంటీర్లకి ప్రజల కోసం మేము తీసుకురాలే. ఈరోజు మేము గతంలో మేము చూసాం, మనం కూడా జన్మభూమి కమిటీ అని పెట్టాం నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఇతను కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చాడు. అది ఏమి మనకు ఓట్లు ఏవి ఉన్నాయి, వైసీపీ వాళ్ళు ఎవరు, టీడీపీ వాళ్ళు ఎవరు అని క్యాచ్ చేసుకోవడం కోసం, లబ్ధి పొందే కోసమే అతను వాలంటీర్ వ్యవస్థ తీసినాడు. కానీ దానికి ప్రజలతో ఏం ఉపయోగం ఏం లేదు. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఉపాధి హామీ కల్పించాడు కాబట్టి ఇది కూడా మేము కంటిన్యూ చేస్తామంటారు నారా చంద్రబాబు నాయుడు. అదే మేము పెద్ద ఇబ్బంది ఏం కాదు. మనకేమంటే రాష్ట్రం డెవలప్మెంట్ కావాలా. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం అల్లకూలంలో అయిపోయింది, రాష్ట్రం గాలి తప్పింది. చంద్రబాబు నాయుడు అయితే వస్తేనే కియా లాంటి ఫ్యాక్టరీలు మళ్ళీ ఎన్నో వస్తాయి. అనుబంధ సంఘాలు, కియా ఫ్యాక్టరీ అనుబంధ సంఘాలు ఎన్నికి వెళ్ళిపోయినాయి మన రాష్ట్రంలో. మేము మన అనంతపురం జిల్లాలో మేము చూస్తా ఉన్నాం. ఈరోజు మన వైసీపీ నాయకులు అధికారంలో వచ్చిన తర్వాత కమిషన్లు పోయి అడిగినారు, భయప్రాంతం చేసినారు. ఫ్యాక్టరీలని, సంస్థలన్నీ ఎన్నికి వెళ్ళిపోయినాయి. మన జాకీ ఫ్యాక్టరీ రాప్తాడులో జాకీ ఫ్యాక్టరీ ఎన్నికి వెళ్ళిపోయింది. ఎన్నో దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ అది ఎన్నికి వెళ్ళిపోయింది. ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. జగన్ కు హటావ్ అన్న, ఆంధ్రప్రదేశ్ కు బచావ్ అనే ఈ రోజు నినాదంతో మనం తెలుగుదేశం పార్టీ తరఫున ముందుకు పోతా ఉన్నాం. అయితే అనంతపురం ఇప్పటి వరకు కూడా టీడీపీ టికెట్ డిక్లరేషన్ చేయకుండా పరిస్థితి ఉంది. మరి దాని గురించి మీరేమంటారు? అంటే అధిష్టానం నిర్ణయం అది, మనం దాంట్లో జోక్యం చేసుకున్నంత వాళ్ళం మేము కాదు. అధిష్టానం నిర్ణయం ఏం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం డిసిజన్ తీసుకుంటే దానికి కట్టుబడిగా మేము పనిచేస్తాం. ఎందుకంటే మనకి అధికారం కాదు మనం ముఖ్యం. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, ఇక్కడ ఎవరన్నా ఎమ్మెల్యే గెలిచని మనకు దాంతో ఏం ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటాడు, లేకుంటే మన ఉమ్మడి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఉంటాడు ఎవరన్నా. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. ఎవరికి ఇచ్చినా కూడా మేము పనిచేసేకి సంసిద్ధంగా ఉంటాం. మనకు ఒకటే టార్గెట్, జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మేము సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద బోర్డింగ్స్, అదేవిధంగా ఎక్కడ చూసినా హోల్డింగ్స్, బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మరి దాని గురించి ఆరిపోయే దీపంకి వెలుగు ఎక్కువ, ఆరిపోతుంది కాబట్టి వాళ్ళు హైప్ చేస్తున్నారు. మా పని అయిపోయింది, ఇట్లైనా హైప్ చేద్దాం అని ఒక భయప్రాంతం కూడా చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను సిద్ధం అని ఏళ్ళు చూపిస్తాడు. ఎవరికి ఏళ్ళు చూపిస్తున్నావు నువ్వని అడుగుతాను జగన్మోహన్ రెడ్డికి. మేము సంసిద్ధంగా ఉన్నాం, ఈ ఓడిపించేకి మేము కాదు, ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు నాయుడికి తిరిగి ముఖ్యమంత్రి చేసుకొని, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కరెంటు బిల్ ఎంత వస్తుంది, 500 వచ్చే కరెంటు బిల్ 3,000 5,000 వస్తుంది కరెంటు బిల్. ఈరోజు చూస్తా ఉన్నాం మేము. బడ్జెట్ చెత్త పనులు చేసినారు. ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడా ఈ చెత్త ముఖ్యమంత్రి? కాకపోతే ఇంకా మన దేశంలోనే ఏమైనా ముఖ్యమంత్రి ఉన్నాడా ఇటువంటి ముఖ్యమంత్రి? మనం చూస్తున్నాం గ్రామ స్థాయిలో మరి చాలా వరకు జగన్నే రావాలని అంటున్నారు ప్రజలు. మరి జగన్ వస్తేనే బాగుంది, మాకు డబ్బులు వస్తా ఉన్నాయి, పెన్షన్ వస్తా ఉంది, మరి ఇంటికి బియ్యం వస్తా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర వస్తా ఉన్నాయి అని అంటా ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? మరి ఎవరు చెప్పలేదు, వైసీపీ నాయకులు సోషల్ మీడియా వాళ్ళు హైప్ చేసుకుంటా ఉన్నారు అంతే. వైసీపీ నాయకులకి కావాలి అధికారం, ఎందుకంటే దోచుకోనికి దాచుకోనికి వాళ్ళకైతే ఇప్పుడు అధికారం కావాలా. దానికి వాళ్ళు సోషల్ మీడియాలో హైప్ చేస్తా ఉన్నారు. మన సోషల్ మీడియాలో చూసాం, ఒక ఆయమ్మకి వాళ్ళే దాంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసినామంటారు. అది పోలీస్ వాళ్ళు తెలుస్తారు. అది కూడా వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళ మీద చేస్తున్నారు. వీళ్ళు ట్రోలింగ్ చేసినారు, వీళ్ళతో ఆయమ్మ సూసైడ్ చేసుకుంది అని అది నిందా కూడా మా మీద చేస్తున్నారు. అది ఏం తెలుస్తారు కదా పోలీస్ అధికారులు, దాని మీద ఏముందో కేసు బనాయించి అది కూడా బయటకు వస్తుంది కదా ఎవరేం చేసినారు అనేది కూడా. ఇంకోటి మీరు నూరి పరి గారి గురించి అడిగినారు. నూరి పరి డాక్టర్, 10 రూపాయలు డాక్టర్ నూరి పరి. నేను అడుగుతా ఉన్నాను, నూరి పరి డాక్టర్కి
మీరు 10 రూపాయలు తీసుకుంటున్నారు టోకన్ అని చెప్తా ఉన్నారు. 10 రూపాయలు తీసుకొని అతను రాసిచ్చేది వచ్చేసి 2000 3000 ట్యాబ్లెట్లు స్కానింగ్లు అన్ని కలిపితే 10,000. పూరి పరిగారు సిద్ధాంతం ఏమంటే ఇక్కడ 10 రూపాయలు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. 10 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు పిక్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే సిద్ధాంతంలో నూరి పరి కూడా అదే సిద్ధాంతం కాబట్టి వాళ్ళంతా ఒకటేనారు. ఇప్పుడు నేను మీ సిద్ధాంతంనే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వాళ్ళు పార్టీలోకి పోయినారని మీరు అట్లా చెప్తా ఉన్నారా? పార్టీలో పోయినారు కదా. రోజు మరి ఎక్కడ చూసినా నూరి పరి అంటే బాగానే సేవ చేస్తా ఉన్నారని వచ్చింది. మరి ఈ రోజు మీరు చెప్తా ఉంటే మాకు తెలుస్తా. ఉచితంగా సేవ చేసే డాక్టర్లు కూడా ఉన్నారు, ఉచితంగా సర్వీస్ చేసే కూడా డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా డాక్టర్లు మన అర్థంగా నేను ఆ పార్టీలో పోయినా. లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో కూడా వచ్చి లోకేష్ బాబుకి 1-to-1 చేసి మాట్లాడి, లోకేష్ బాబు నేను ఫ్యాన్ ని, నేను లోకేష్ బాబు అంటే చాలా అభిమానం నేను అనే నూరి పరి ఈరోజు ఎందుకంటే లాలుచి పడింది. నూరి పరి డాక్టర్ లాలుచి పడి ఈరోజు కమిషన్ల కోసం అతని దందా కోసం ఈరోజు వైసీపీ బాల ఎందుకంటే కడపలోనే ఉంది కాబట్టి సొంతం ఇలాగా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఏడైతే ఈ పార్టీలో ఉంటే నేను సేఫ్ జోన్ లో ఉంటాను, నేను ఏం చేసినా చల్లుతుంది అని ఆ కాన్సెప్ట్ మీద నూరి పరి గారు పోవడం జరిగింది. ఆ ముందు నా కాలమే నిలుస్తుంది. నూరి పరి కూడా ఏం కాలమే దానికి సమాధానం చెప్తుంది కూడా నేను మనం చేస్తాం. చివరిగా మరి టీడీపీ వస్తే ఏం చేస్తుంది, మరి మైనార్టీలు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తుంది? మరి సేపు అయితే మీరు వైసీపీని అది చేయలేదు ఇది చేయలేదు అని అన్నారు. మరి టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మా ముస్లిం సోదరులకి ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా. మీరు గతంలో వాజ్పేయి హయాంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఉన్నప్పుడు, అలయన్స్ ఉన్నప్పుడు ఎటువంటి హాని ముస్లింకి ఆంధ్రప్రదేశ్ లో కలగలేదు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఎటువంటి హామీ ముస్లిం మైనార్టీ కలవలేదు. ఎందుకంటే త్రిపుల్ తలాక్ తెచ్చిన బీజేపీ నల్ల చట్టం తెస్తే వ్యతిరేకించిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే దేశంలోనే ఒక ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ముస్లింల పక్షాన నిలబడిన ఘనత. అదే జగన్ రెడ్డి మొన్న ఎన్ఆర్సీ విషయం తెస్తే 22 ఎంపీలు కేంద్రంలో మద్దతు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. వీడు గల్లీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి చెప్పిన పరిస్థితి లేదు. మన ఆడపడుచులు, మా అక్క చెల్లెలు, మన ఇమాం హాఫీజ్ సాబ్ ఇమాం వాళ్ళంతా వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు రాస్తా రోకోలు చేస్తే కూడా కనికరం లేకుండా జగన్మోహన్ రెడ్డి లేదా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. కేంద్రంలో మద్దతు ఇచ్చేసినారు నల్ల చట్టానికి. ఈయన నేను గల్లీలో వచ్చేసి నేను వ్యతిరేకం అంటాను జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఎన్ఆర్సీకి నేను వ్యతిరేకం, ఖచ్చితంగా మీ పక్షాన ఉంటానని నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చెప్పారు, మరి వాళ్ళు వ్యతిరేకించలేదన్నారు, బాగుంది. అయితే భవిష్యత్తులో ముస్లింలకు మీ టీడీపీ తరఫున ఏం చేస్తారు వస్తే అనేది నేను క్వశ్చన్ వేస్తాను. ఖచ్చితంగా రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు అయితే ఫస్ట్ పాయింట్ బీజేపీ అలియేషన్ ఉన్నారు కాబట్టి, పొత్తు ఉన్నారు కాబట్టి కొంచెం భయప్రాంతం అవుతున్నారు ముస్లిం మైనార్టీలు. అవన్నీ ఏంది లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముస్లింలకి ఎన్ఆర్సీ అయితే ఏమి, సిఏ ఏముందో అవన్నీ ఎన్పిఆర్ గురించి ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మనకైతే సేఫ్ జోన్ లో పెడతారని నేను ఖచ్చితంగా భరోసా అయితే ఇస్తాను మన రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఒక కాలంలో చక్రం తిప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకి అట్లాంటి నాయకుడు ఉంటేనే మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియని పరిస్థితి ఉంది ఈరోజు కొన్ని విషయంలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతని కేసులు అతను సేఫ్ జోన్ లో కావాలని అతను చూసుకుంటారు. ముస్లింస్ ఆడిపోతే ఏమి, మన ప్రజలు ఆడిపోతే ఏమని అనేది ఒక భావన అయితే ప్రజల్లో అయితే ఉంది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మా ముస్లింలే కాదు ప్రతి ఒక్క వర్గం కూడా బాధపడుతుందని కూడా నేను రాష్ట్ర ప్రజలకి, మా ముస్లిం సోదరులకి నేను మనవి చేస్తా ఉన్నా. మన చేతులు జోడించే మనవి చేస్తా ఉన్నా మా ముస్లిం సోదరులకి. మీరు చంద్రబాబు నాయుడుకి తిరిగి ముఖ్యమంత్రి చేస్తేనే మన రాష్ట్రము, మన ముస్లిం సమాజం బాగుపడుతుందని కూడా నేను మళ్ళీ నేను మనవి ఇస్తా ఉన్నా. చాలా సంతోషంగా మీతో ఇంటర్వ్యూ చేయడము. అయితే ఇప్పుడు చూసారు కదండి, ఏదైతే ముఖ్యంగా ఈరోజు ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం పైన ఈరోజు మైనార్టీలకు ఏ విధంగా ముందుకు భవిష్యత్తు ఉంటే ఎలా, ఏ పార్టీ ద్వారా ఎలా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సైఫుద్దీన్ గారు తెలుగుదేశం పార్టీ ఇంకో విషయం ఏమంటే దాంట్లో
మీరు చూసాం మేము ఈ 5 సంవత్సరాల్లో దాడులు ముస్లిం మైనార్టీల మీద. అబ్దుల్ సలాం నంద్యాలలో మీరు చూసారు, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య పాల్పడింది. ఎందుకంటే వైసీపీ నాయకులు దౌర్జన్యం, అరాచకం తట్టుకోలేక. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో మిస్బా అని చిన్న పాప వైసీపీ నాయకుడు కూతురు కంటే బాగా చదువుతా ఉంది అంటే అతను స్కూల్ నుంచి తీసేస్తే అతను బాధపడి సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఒక మైనార్టీ బాలిక. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో చూసాం, బీసీ మన నూరు భాషా సంఘం చెందిన ఒక మహిళకి చాలా కిరాతంగా చంపడం జరిగింది. కళ్యాణ దుర్గంలో కూడా చూసాం మేము, అది కూడా చూసాం. అట్లా వాటికి ఎన్నో సంఘటనలు జరిగినాయి మన రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత భూములు చూస్తే కడప జిల్లాలోనే ఒక భూమి ముస్లిం మైనార్టీలు 2-3 ఎకరాల భూమిని లాక్కున్నారు వాళ్ళ వైసీపీ నాయకులు. అతను రోడ్ల మీద వచ్చి ఏడిస్తే కూడా కనికరం లేకపోయింది జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ చూస్తా ఉన్నారు, అవన్నీ చూసి బాధపడతా ఉన్నారు. కనీసం ఒకటే అడుగుతామని, ఇప్పుడు రంజాన్ మాసం అయిపోతే బక్రీద్ మాసం వస్తుంది, హజ్కి పోవాలంటే ఖచ్చితంగా హజ్ హౌస్ ఉండాలా. ఆ హజ్ హౌస్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40 కోట్లు ఖర్చు పెట్టి కడితే కడపలో, కనీసం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆడే ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మినిస్టర్ అంజద్ బాషా ఉన్నాడు, ఇంతవరకు అది ఓపెన్ చేసి దాఖలాలు లేవు. వీళ్ళకి ఏం చెప్పాలా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇతను ముస్లింల పక్షపాతి అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హజ్కి పోవాలంటే హజ్ హౌస్ కంపల్సరీ ఉండాలా. మనం లేకుంటే ముందు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి పోవాలి. లేకుంటే మేము అది అదనంగా 85,000 అదనంగా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం హజ్ పోయే వాళ్ళకి, హజ్ యాత్ర పోయే వాళ్ళకి 85,000 తెలంగాణ కూడా మన కర్ణాటక అదనంగా తగ్గించేస్తారు. ఇంతమందికి మళ్ళా చెప్పిన తర్వాత తగ్గించారు లేదు, కొంతమందికి అకౌంట్ లో పడ్డాయి, కొంతమందికి పడలేదు. అవన్నీ అంటే ముందస్తులు మీరు చూసుకోవాలి కదా. మీరు ముందస్తు మైనార్టీ మినిస్టర్ ఏం చేస్తాను, మైనార్టీ మినిస్టర్ అంటే ఈడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి అతను సోదరుడు పిస్టా హౌస్ ఓపెన్ చేసే టైం ఉంది, కానీ ఆ హజ్ హౌస్ ఓపెన్ చేసే టైం లేదు ఈ అంజద్ బాషా మినిస్టర్ గానే నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని గమనించాలా మన రాష్ట్ర ప్రజలు, మా ముస్లిం సోదరులు ఇవన్నీ గమనించి మీ ఓటు నువ్వు ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారికి వేస్తేనే, తెలుగుదేశం పార్టీకి అధికారంలో వస్తేనే మన ముస్లిం సమాజం బాగుపడుతుందని మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా. సంతోషమన్నా, ప్రజలంతా ఇవన్నీ మీ మాటలంతా విన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలుస్తుంది ఏ విధంగా. అయితే ప్రజలు ఏ పార్టీ వచ్చినా కూడా మా బతుకులు ఇంతే అనే విధంగా ప్రజలు కూడా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఏం చేసేది లేదు, ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా ముందు హామీలు ఇచ్చేది ఒకటి, మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడు చేసేది ఒకటి అనే రకంగా చాలామంది ప్రజల్లో భావన వస్తూ ఉంది. అలాంటి దాన్ని కూడా మీరు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలతో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా మేలు చేస్తేనే ముందుకి పార్టీలో బాగుంటుందని కూడా మేము మా D3 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది D3 న్యూస్. చూస్తూనే ఉండండి అనంతపురం.